అంటే నా బొచ్చు కూడా పీకలేవు. నా అన్వేషణ వర్సెస్ ఏజుడ్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. మీ సపోర్ట్ ఎవరికి? ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీ విలువైన కామెంట్ తెలియజేయండి. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది కామెంట్లో అయితే తెలియజేయండి. చలో టాపిక్లోకి వెళ్దాము. నా అన్వేషణ వర్సెస్ ఏజుడ్ మధ్య మాటల యుద్ధం పీక్స్కి వెళ్ళిపోయింది. ఒక విధంగా నా అన్వేషణ పైన ఏజుడ్ వీడియో చేసిండు, ఆ వీడియోని కూడా డిలీట్ చేసిండు. అయితే దాంతో నా అన్వేషణ కూడా నువ్వు ఎందుకు బత్తాయిగా మారిపోయినావు, కాషాయం బట్టలు వేసుకున్నావు అని చెప్పేసి ఆయన హనుమాన్ మాల వేసుకుంటే ఏజుడ్ దాని మీద కూడా ఆయన రెస్పాండ్ అయ్యాడు. అదేవిధంగా మీరు ఐఏఎస్ బిడ్డలు మీ కథలన్నీ నేను బయట పెడతా, మీ తమ్ముని కథ బయట పెడతా అని చెప్పేసి అన్వేషణ ఏజుడ్ మీద అయితే తీవ్రమైన కామెంట్ చేసిండు. ముఖ్య ఏజుడ్ అన్వేషణ మీద చేసినటువంటి వీడియో డిలీట్ చేయడంతో దుమారం అయితే మరింత పోయింది. అన్వేషణ గారికి భయపడి ఏజుడ్ వీడియోని డిలీట్ చేసినావు అని చెప్పేసి కొంతమంది మాట్లాడితే ఎందుకంత భయం, అన్వేషణ చెప్పింది నిజమేనా, అన్వేషణకు భయపడుతున్నావా, ఏం తప్పులు చేసినావు, అసలు నిజంగా నువ్వు కరెక్ట్ ఉంటుంటే ఎందుకు వీడియో డిలీట్ చేస్తావు అంటే తీవ్రమైన విమర్శలు కూడా ప్రేక్షకుల నుంచి కూడా వచ్చినాయి. దీంతో ఏజుడ్ నేను భయపడలేదు, నాకు ఒక కుటుంబం ఉంటుంది, అలాంటి వాళ్ళకి నేను సమాధానం ఇవ్వకూడదు, అలాంటి వాటికి నేను దూరంగా ఉంటా, నా కుటుంబం కోసం ఆలోచించి మాత్రమే నేను డిలీట్ చేయడం జరిగింది. కానీ నేను ఎప్పుడైతే డిలీట్ చేశానో ఆ మాటలు విన్నాక వెనకడుగు వేయను, ధర్మం కోసం ముందడిగే వేస్తాను, ధర్మం కోసం నేను దేనికైనా సిద్ధమే, ఖబర్దార్ అంటూ మళ్ళీ ఏజుడ్ ఆ వీడియోని తన వీడియోతో అటాచ్ చేసి మరీ పోస్ట్ చేసిండు. దీంతో నువ్వా నేను అన్నట్టు మాటల యుద్ధం జరుగుతుంది. మరొక వైపు మన అందరూ తెలుసు అన్వేషణ మన సీతమ్మ తల్లి మీద అదేవిధంగా ద్రౌపది దేవి మీద ఎంత జిగుత్సాకరంగా ఆ మాటలు మాట్లాడిండో మన అందరం తెలుసు. దేశవ్యాప్తంగా అన్వేషణ మీద ఎలాంటి తీవ్రమైన విమర్శలు వచ్చినాయి. మరొక వైపు గరికపాటి గారి లాంటి వాళ్ళ మీద కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ మన అందరం చూసినాము. నిజంగా అతి జిగుత్సాకరంగా గరికపాటి గురించి ఆయన మాట్లాడిన విధానం ఏదైతే ఉందో యావత్ హిందూ సమాజం ముక్త కంఠంతో ఖండించింది. ముఖ్యంగా అన్వేషణ అన్నట్టు దేశం బయట ఉండి మాట్లాడుతాడు, దమ్ముంటే దేశం లోపలికి వచ్చి మాట్లాడాలి, సీతమ్మ తల్లిని ద్రౌపది దేవుని హిందూ సమాజాన్ని గౌరవపరుస్తున్న వాడిని ఎక్కడుండో అక్కడ వెతికి పట్టుకొని ఇండియాకి తీసుకురావాలని చెప్పి బలమైన కామెంట్స్ అయితే దేశవ్యాప్తంగా వినబడుతున్నాయి. ముఖ్యంగా అన్వేషణ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి భారతీయుడు ఖండించుడు. దాంతో ఏజుడ్ కూడా మాట్లాడడం జరిగింది. ఆయనే ఒక్కసారిగా మాట్లాడిన తర్వాత వీడియో డిలీట్ చేయడం అనేది దానివల్లనే ఈ యొక్క కాంట్రవర్సీ మరింత పెరిగిపోయింది. అసలు ఎందుకు డిలీట్ చేసింది అనేది మనం పక్కన పెడితే ముఖ్యంగా ఆయన చెప్పిండు స్వయంగా నా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా నా కుటుంబాన్ని నేను బయటికి తీసుకురాలేక నాకు కూడా కుటుంబం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకు రియాక్ట్ అవ్వడం ఎందుకు అని చెప్పి డిలీట్ చేసిన తప్ప వేరే లేదు. ఇప్పుడు నేను ధర్మం మీద నేనైతే హనుమాన్ మాల వేసిండో మాల మీద కూడా విమర్శలు చేసిండు. నేను కాషాయం బట్టలు వేసుకుంటే హనుమంతుని మాల వేసుకుంటే ఈ విధమైన విమర్శలు చేసినప్పుడు నా ధర్మం కోసం నేను ఎందుకు వెనకడిగేస్తా, ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధమే. ఎస్ నేను ఐఏఎస్ ఆఫీసర్ కొడుకునే, ఒక నిజాయితీ కలిగిన ఐఏఎస్ ఆఫీసర్ కొడుకునే అంటూ ఏజుడ్ ఏదైతే చేసిండో ఆ కామెంట్స్ అయితే గట్టిగా జనాలకు రీచ్ అయిపోయినాయి. ముఖ్యంగా ఏజుడ్ వైపు ఎక్కువ మంది ఉన్నారా లేకపోతే అన్వేషణకు ఎక్కువ మంది సపోర్ట్ చేస్తున్నారంటే ఏజుడ్ వైపే ఎక్కువ మంది సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ధర్మం కోసం నిలబడ్డ వ్యక్తి చుట్టే జనం ఉంటారు తప్ప ధర్మాన్ని హేళన చేసి దేవుళ్ళని హేళన చేసి హిందూ సమాజాన్ని హేళన చేసి గరికపాటి లాంటి వాళ్ళని హేళన చేస్తూ వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నేనే మేధావిని, నాకంటే మేధావి లేడు, నేను చెప్పిన దాన్ని మీరు నేర్చుకోవాలని వాడంతా జిగుత్సాకరంగా మాట్లాడుతున్నాడు. అతోటి ఆయన ఒక్కడికే తెలివి ఉన్నట్టుగా దేశాలన్నీ తిరగగానే ఏదో సాధించినట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అసలు ఏమీ జ్ఞానం లేని వాళ్ళ లెక్క మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో నేను కూడా ఖండిస్తున్నా. నిజంగా దేశం బయట ఉండి ఏది పడితే అది మాట్లాడుతా అంటే కుదరదు. దేశం లోపలికి తీసుకొచ్చి ఒక్కసారి ఇక్కడ వదిలేస్తే వాడి మనోడికి ఇండియాలో మనం ఏమనుకుంటున్నామో అర్థమవుతుంది. పోలీసులు చట్ట ప్రకారం శిక్షిస్తే ఇంకా చాలా సంతోషిస్తాం. ఎందుకంటే దేశంలో ఉన్నా నన్ను ఎవడు ఏం చేస్తానని అనుకుంటున్నామో, కానీ ఏ దేశంలో ఉన్నా ఆ దేశంలో కూడా హిందువులు ఉంటారో ఆ దేశంలో కూడా భారతీయులు ఉంటారు అన్న సంగతి మనోడు మర్చిపోయినట్టు అక్కడ కూడా బుద్ధి చెబుతారు. ఆల్రెడీ దేశవ్యాప్తంగానైతే ఆయన మీద కేసులు నమోదైనాయి. మహిళా కమిషన్లో కూడా ఆయన మీద కేసు నమోదైంది. ఖచ్చితంగా వెనక్కి తీసుకురావాలనే ప్రయత్నం కూడా గట్టిగా జరుగుతుంది. దీంతో ముఖ్యంగా ఏజుడ్ ఏవైతే ఆరోపణ చేస్తుండో నా అన్వేషణ మీద ఖచ్చితంగా ఏజుడ్ వైపే జనాలు ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఏజుడ్ కూడా ధర్మం కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధమే, ఖబర్దార్ అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆయన వైపు జనాలు ఉన్నారు. ఆయన వీడియో డిలీట్ చేసినప్పటికీ కానీ ధర్మం వైపు నిలబడ్డటువంటి ఏజుడ్కే జనాల మద్దతు ఉందని అందులో ఎలాంటి అతిశయోక్తి లేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఇంకెంత దూరం పోతుందో అన్వేషణ దేశానికి రప్పించేదాకా ఏజుడ్ వదిలేలా కనబడతలేడు. ఏజుడ్ గాడు ప్రతి భారతీయుడు ముఖ్యంగా ప్రతి హిందువు ఆ అన్వేషణని ఇండియాకు పట్టుకురావాలని పెద్ద ఎత్తున పోలీసులకు కంప్లైంట్ చేస్తాడు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇండియాకు వస్తాడు. దేవుళ్ళ జోలికి వచ్చిన ఎవడు బతికి బయటపడ్డట్టు లేదంటే తప్పించుకున్నట్టు చరిత్రలో ఏదో అన్వేషణ అంటోడు కూడా ఎప్పటికీ తప్పించుకోలేడు. చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే. దానికోసం ఎంత దూరమైనా వెళ్ళ
వెళ్ళడానికి ప్రతి ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. రకరకాలుగా కొంతమంది మాట్లాడుతున్నారు. ఆడు మాట్లాడిన దాంట్లో తప్పేముంది అంటే, ఒక ధర్మం గురించి మాట్లాడేటప్పుడు నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. మాట్లాడే వాళ్ళకి ఒక్కసారి శిక్ష పడితే ఇంకొకడు వాడిని సమర్థించేవాడు కూడా వెనకడుగు వేసే విధంగా వాడికి శిక్ష ఉండాలి. అది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఖచ్చితంగా ప్రతి హిందూ అయితే గుస్సాగా ఉన్నారు, కోపంగా ఉన్నారు. నాన్ వెజ్ ఇండియాకి పట్టుకురావాలని చెప్పేసి ఏజుడు ఏది మాట్లాడుతుండో దానికే జనాలంతా జేజేలు కొడుతున్నారు. యావత్ హిందూ సమాజం ఏజుడు వెనుకుంది, ధర్మం వెనుకుంది. ఖచ్చితంగా ఈ అన్వేషణ ఏదైతే మాట్లాడో ఆ మాటల్ని ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్లు తెలియజేయండి. జై హింద్.